ఆంధ్రప్రదేశ్లో ఒక ఊహించని చిత్ర విచిత్రమైన ప్లేట్ చేంజింగ్ ఫలితాలను అయితే మనం చూస్తున్నాము. పూర్తిగా ఒక మాదిరి కాకుండా మరో మాదిరిగా ఫలితాలు అయితే వస్తున్నాయి. ఇంత దారుణంగా వైసీపీకి పతనం అవుతుందని కూడా ఊహించని స్థాయిలో ఇప్పుడు ఫలితాలు అయితే వస్తున్నాయి. ముందుగా అరకు వ్యాలీ, పాడేరు, పోలవరం, ఎర్రగొండపాలెం, దర్శి, బద్వేల్, రాజ్యంపేట, రాయచోటి, పులివెందుల, మంత్రాలయం, ఆలూరు, మడకశిర, ధర్మవరం, కదిరి, తాంబలపల్లి, అలాగే పుంగనూరు, కేవలం 16 నియోజకవర్గాల్లో మాత్రమే ఇప్పుడు అఫీషియల్గా మేము చెప్తుంది ఏంటంటే ఎన్నికల కమిషన్ సైట్ నుంచి డాటా తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మాత్రమే అధికార పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీ కాస్త ముందు అంచులో ఉంది. ఇక్కడ ముందుగా అరకు వ్యాలీ విషయానికి వస్తే మాత్రం అరకు వ్యాలీలో రేగం మధ్యాలింగం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నాడు. ఎమ్మెల్యేగా ప్రస్తుతం 14,000 మెజార్టీతో ఆయన దూసుకెళ్తున్నాడు. ఇక రెండవది రన్నరప్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బీజేపీ అభ్యర్థి ఇక్కడ ఉన్నాడు. 10,797 ఓట్లు నమోదయ్యాయి. కానీ ఇక్కడ రేగం మత్యాలింగం ఏకంగా భారీగా 14,000 మెజార్టీతో ముందుకైతే దూసుకెళ్తున్నాడు అరకు వ్యాలీ. ఇక పాడేరు విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి విశ్వేశ్వర రాజు ఇక్కడ ముందుగా దూసుకెళ్తున్నాడు 6,365 ఓట్ల మెజార్టీతో. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈశ్వరి గిడ్డి రెండో స్థానంలో ఉన్నారు 6,365 మైనస్లో. అంటే కేవలం ఈమెకు ఒక 6,000 పైచిల్క ఓట్లతో 6,000 మెజార్టీతోనైతే విశ్వేశ్వర రాజా కొనసాగుతున్నాడు. ఇక పోలవరం విషయానికి వస్తే పోలవరంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి రాజ్యలక్ష్మి దూసుకెళ్తున్నారు 2,271 ఓట్ల మెజార్టీతో. మొదటి నుంచి పోలవరంలో తెలుగుదేశం పార్టీ కూటమి అనుకూలంగా ఉంది అనే వార్తలు చూసాం. కానీ ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థి బరిలో నిలిచాడు బాలరాజు అని. ఈ బాలరాజు ఓడిపోయే దిశగానే అడుగులు పడుతున్నాయి. ఇక పోలవరం అనంతరం ఎర్రగొండపాలెంలో చూద్దాం. ఎర్రగొండపాలెంలో కూడా చంద్రశేఖర్ తాటిపర్తి వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికారిక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా దూసుకెళ్తున్నాడు. టగ్ ఆఫ్ వార్ కనబడుతుంది. టీడీపీ అభ్యర్థి బాబు గుడిరి, అలాగే ఇక్కడ బాబు గుడిరి శేఖర్కు మధ్య చాలా యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. కేవలం 440 ఓట్ల ఆధిక్యంలోనే వైసీపీ నాయకుడు ఇక్కడ ఉన్నాడు. ఇక దర్శిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇప్పుడే 814 ఓట్లతో ఇద్దరు సమానంగా ఉన్నారు. చాలా టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. లక్ష్మీ వర్సెస్ శివప్రసాద్ రెడ్డికి, వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి అభ్యర్థులకు. ఎందుకంటే 814 ఓట్లతో ఇద్దరు కూడా సేమ్ లైన్లో ఉన్నారు. రాజ్యంపేటలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారు 7,943 ఓట్ల మెజార్టీతో ముందు వరుసలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఘన విజయం సాధించేందుకు దూసుకెళ్తున్నాడు. 8,051 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ ట్రగ్ ఆఫ్ వార్ కనబడుతుంది. శ్రీకాంత్ రెడ్డి వర్సెస్ రాంప్రసాద్ రెడ్డికి. ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి ఘన విజయం సాధించేందుకు ముందుగా దూసుకెళ్తున్నాడు. 8,000 ఓట్ల మెజార్టీతో రాంప్రసాద్ రెడ్డి పైన 8,000 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు శ్రీకాంత్ రెడ్డి. ఇక పులివెందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 40,000 మెజార్టీతో ఆయన దూసుకెళ్తున్నారు. కానీ అనూహ్యంగా పార్టీ కొలాప్స్ అవ్వడం బాధాకరమైన విషయం అయినప్పటికీ దీనికి తగిన చర్యలు తీసుకొని మళ్ళీ ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మంత్రాలయం, ఆంధ్రప్రదేశ్ మంత్రాలయం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన బాలనాగిరెడ్డి 8,660 మెజార్టీతో ముందులో ఉన్నాడు. రాఘవరెడ్డి వెనక అడుగులో ఉన్నాడు. ఇక మడకశిరలో కూడా వైసీపీకి సంబంధించి 743 ఓట్ల మెజార్టీతో మడకశిరలో ఎస్ఎల్ ముందుకు వెళ్తున్నాడు వైసీపీ పార్టీకి సంబంధించి. ఇక తాంబలపల్లిలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ముందుగా దూసుకెళ్తున్నాడు ద్వారకనాథ్ రెడ్డి. ఇక కేవలం 19, 15, 16 ఇలా చాలా తగ్గిపోతుంది, పెరగడం లేదు. గ్రాఫ్ చాలా తగ్గిపోతుంది. ఏ 10కో 12కో ఆగే పరిస్థితే కనబడుతుంది. వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 10-12 మంది గెలిస్తే ఎక్కువ అనే పరిస్థితి అయితే ఇక్కడ వస్తుంది. పూర్తిగా అంచనాలు పూర్తిగా తారుమారు. ఊహించని స్థాయిలో కూటమికి ప్రజానికం ఇచ్చిన తీర్పు ఇది. నిజంగా ప్రజలు ఇచ్చిన తీర్పును ఆమోదించక తప్పని పరిస్థితి అయినప్పటికీ అంచనాలు అయితే పూర్తిగా తప్పాయి. అంచనాలు బెడిసి కొట్టాయి. అంచనాలు అయితే పగిలిపోయాయి అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గెలిచిన వాళ్లకు చాలా కట్టుదిట్టమైన సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి గెలిచిన వాళ్ళకందరికీ కూడా అభినందనలు చెప్పాల్సిన పరిస్థితే. ఎందుకంటే ఇంత దారుణమైన కఠినమైన సమయంలో వాళ్ళు గెలవడం అంటే మామూలు విషయం కాదు. కానీ గెలిచిన ప్రతి ఒక్కరూ పార్టీలో ఉండి పార్టీతో నడిస్తేనే మంచిది తప్ప చంద్రబాబు పెట్టే ప్రలోభాలకు లోనై
వీళ్ళు కూడా పార్టీకి జంప్ అయితే మాత్రం ఇక చెప్పలేను. ఏదేమైనప్పటికీ కూడా పార్టీ ముందుకు వెళ్తుంది. క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరు తెచ్చుకోబోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే అడ్డగోరుగా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయొద్దు అన్న ఆలోచన వల్లే చంద్రబాబు మాదిరిగానే సూపర్ 6 సూపర్ 10 అని జగన్ ఏమీ ప్రకటించలేదు. ఉన్నవి కొనసాగిస్తాను, మంచి చేస్తాను, మంచి జరిగితేనే ఓటేయండి అన్నాడు. కానీ మంచి జరగలేదు. మా ఇంటికి అన్నీ వచ్చాయి కానీ ఇంకా మంచి కోరుకుంటున్నాము, కోట్లు మా ఇంటికి ఇస్తేనే మంచి జరిగినట్టు అని ప్రజలు బహుశా అనుకుంటున్నారేమో. అలా అనుకుంటున్నారు కాబట్టే ఈ మాదిరిగా తీర్పిచ్చారు. ఎన్ని లక్షలు ఇచ్చినా ఇంకా కావాలి అనుకునే తత్వం ప్రజల్లో ఉంది కాబట్టే ఈ తీర్పు వచ్చిందని అనుకోవాలి. ఎంత ఇచ్చినా ఇంకా కావాలి అని ఆశాజనం పేదలకు విద్యను అందిస్తున్నప్పుడు ఇంకింత మంచి జరగాలి, మాకు కోట్ల రూపాయలు మా ఇంటికే రావాలి, ఎవడు బాగుపడొద్దు మేమే బాగుపడాలి అన్న లక్ష్యంగా వాళ్ళ ఆలోచన విధానం ఉండొచ్చు. బహుశా కారణాలు ఏవైనా కావచ్చు. కానీ అల్టిమేట్గా పప్పులో కాలైతే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం వేశారు అని ఖచ్చితంగా కుండబద్దలు గుట్టయితే ఇప్పుడు చాలామంది చెప్పుకుంటున్నారు. ఓటు వేసిన వాళ్ళు కూడా ఎందుకు వేశాంరా బాబు అనే తట్టుగా రోజులు రాబోతున్నాయి అంటూ కూడా ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది రాబోయే కాలంలో, ఎలాంటి అడుగులు ముందుకు పడతాయి అన్నది మాత్రం చూడాల్సిన అవసరం.